నమస్కారం. మనందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ మకర సంక్రాంతి వచ్చేసింది. ఈ సంక్రాంతి పండుగలో మీ జీవితంలో ఆహ్లాదం, ఆనందం మరియు ఆశా కిరణాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటే రుచికరమైన వంటలు, పటంగుల హంగామా మరియు ఆప్యాయతల పండుగ. ఈ పండుగ రోజున మీ అందరికీ మా ఛానల్ నుండి ప్రేమతో శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో ఇప్పుడు చూసారు కదండి, మనం ఒక మకర సంక్రాంతి ఫెస్టివల్ యొక్క విషెస్ ని మన ఫ్రెండ్స్ కి పంపించడానికి మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో చెప్పాను కదా, క్యాన్వాలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని. సో నిన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది, క్యాన్వా గురించి తెలిస్తే తెలియకపోతే అని చెప్పేసి thumbnail తోటి. అంతకుముందు యానిమేషన్ వీడియోస్ ఎలా చేయొచ్చు, క్యాన్వాలో 2D యానిమేషన్ అనేది కూడా వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మనం వీడియో చూసామో దాన్ని ఏ విధంగా నేను క్రియేట్ చేశాను మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియోని ఎవరికైనా పంపించి విషెస్ తెలియజేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ కూడా ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయొచ్చు. ఓకే, సో దీనికి నేను యూజ్ చేసింది క్యాన్వా, చాట్‌జిపిటి మరియు వాయిస్ మేకర్. ఈ 3 వెబ్సైట్స్ ని యూజ్ చేసి నేను ఆ వీడియోని క్రియేట్ చేయడం జరిగింది. ముందుగా నేను చాట్‌జిపిటి తీసుకున్నాను. చాట్‌జిపిటి తీసుకొని రైట్ ఏ షార్ట్ స్క్రిప్ట్ ఫర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ తెలుగు టు విష్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సో ఎవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి నాకు చిన్న స్క్రిప్ట్ ఇమ్మని చెప్పాను. సో దానికి సంబంధించి నాకు చాట్‌జిపిటి స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నమస్కారం, మనందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ మకర సంక్రాంతి వచ్చేసింది. ఈ సంక్రాంతి పండుగలో మీ జీవితంలో ఆహ్లాదం, ఆనందం మరియు ఆశాకిరణాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి అంటే రుచికరమైన వంటలు, పతంగులు, హంగామా మరియు ఆప్యాయతల పండుగ. మీ కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం మరియు విజయాలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇలాగా మనకి ఒక స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది. నేనేం చేశాను, ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసుకున్నాను. దేంట్లో voicemaker.in. మీకు క్లియర్ గా మళ్ళీ వెబ్సైట్ చూపిస్తాను చూడండి. voicemaker.in. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ దీనికి మనకి 250 క్యారెక్టర్స్ మాత్రమే ఫ్రీ వర్షన్ లో అవైలబుల్ ఉంది. మనం పర్చేస్ చేస్తే ఎంత లెంట్ అంటే అంత లెంట్, దానికి సంబంధించి మనకి డిఫరెంట్ వాయిసెస్ చాలా ఉంటాయి. నేను జస్ట్ చిన్న అంటే ఈ 250 క్యారెక్టర్స్ లోపే తీసుకొని దాన్ని మళ్ళీ చేసుకున్నాను. అంటే ఇక్కడ నాకు 250 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ వచ్చింది, మొత్తం ఒక 600 వరకు వచ్చింది. దాన్ని 2 పార్ట్స్ కింద చేసి నేను ఆడియోని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది ఫస్ట్ మన స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకుంటాము. వాయిస్ మేకర్ లో వాయిస్ అనేది ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఫేస్లెస్ వీడియోస్ అంటే కంప్లీట్ గా మన వాయిస్ లేకుండా ఒకవేళ ఏ వాయిస్ యూజ్ చేయాలనుకుంటే ఇలాగ మనం చేస్తూ ఉంటాం అనమాట. సో స్క్రిప్ట్ అయిపోయింది, వాయిస్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ గా నేను ఎక్కడికి వచ్చాను, క్యాన్వాలోకి వచ్చాను. తీసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి మొబైల్ వీడియో 1080x1920 ఈ మొబైల్ వీడియో ఆప్షన్. ఇఫ్ ఇన్ కేస్ నాకు పెద్దగా యూట్యూబ్ లో మనకి వైడ్ స్క్రీన్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఇట్లా వైడ్ స్క్రీన్ కావాలి అనుకుంటే ఇది తీసుకునేవాడిని. సో మొబైల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనకి టెంప్లెట్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు, అంటే మనకి ఎలా కావాలంటే అలాగా. నేను ఇక్కడ ఎలిమెంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, క్యాన్వాలో ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని నాకేమేం కావాలి అంటే ఈ స్క్రిప్ట్ ప్రకారం ఫస్ట్ నమస్తే. సో నమస్తే దానికి నేను ఇక్కడ నమస్తే అని టైప్ చేశాను. సో నమస్తే అని టైప్ చేయగానే మనకి ఇక్కడ గ్రాఫిక్స్ వస్తుంది, ఫొటోస్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. మీకు దీంట్లో ఏది కావాలంటే అది. సో నేను ఇలాగా ఇక్కడ తీసుకుని, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫీమేల్ వాయిస్ తీసుకున్నట్టయితే కనుక ఈ విధంగా ఈ క్లిప్ని తీసుకోవచ్చు. సో తీసుకొని ఈ క్లిప్ ని చూడండి, ఇక్కడ మనకి నమస్కారం ఇస్తున్నారు కదా. అయితే ఈ క్లిప్ ఏదైతే ఉందో ఇది మనకి సైడ్కి ఉంది. డబుల్ క్లిక్ ఇచ్చి కొద్దిగా మూవ్ చేసుకుంటే మనకి మొబైల్ వ్యూకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి నమస్కారం. సో మనకి ఆ నమస్కారం ఇచ్చే దగ్గర నుంచే కావాలి అనుకుంటే ఇలాగా. సో ఇప్పుడు చూడండి కరెక్ట్ గా నమస్కారం. సో ఈ క్లిప్ ను మనం ఏం చేద్దాము, ట్రిమ్ చేసుకుందాం ఇట్లాగా. ఓకే, 3 సెకండ్స్కి మనకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలి కాబట్టి లేదా డిజైన్ లోకి వెళ్ళి కూడా ఇవ్వచ్చు. మీరు ఇందాక నేను ఎలిమెంట్స్ ఇచ్చాను కదా, ఎలిమెంట్స్ పైన డిజైన్ అని ఉంటుంది, దీంట్లో కూడా వెళ్ళొచ్చు. దీంట్లో పొంగల్ అని ఇవ్వండి. ఓకే, పొంగల్ అని ఇస్తుంది, హ్యాపీ పొంగల్, పొంగల్ ఇవన్నీ వస్తాయి. నేను పొంగల్ అని ఇచ్చాను కాబట్టి. ఇన్ కేస్ మీరు ఇక్కడ కింద డైరెక్ట్ సజెషన్స్ లో కూడా వచ్చేసింది మకర సంక్రాంతి. సో ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, దానికి సంబంధించి ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇవి 2 అనమాట. పైన మీకు కనిపిస్తున్నాయి, ఇవి 2 యూజ్ చేశాను. ఈ కింద కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ క్లిప్ తీసుకుంటున్నాను. ఓకే, సో 5 సెకండ్స్ మనం ప్లే చేసి చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ప్లే మీద క్లిక్ చేస్తే సో ఎలా వస్తుంది ఏంటని అర్థమైపోయింది. దీనికి సంబంధించి మనం ఇలా డ్రాగ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనకి వచ్చేసింది స్క్రిప్ట్. మనం ఏదైతే ఉందో ఇక్కడ మీ కుటుంబంలో సంతోషం మరియు ఆరోగ్యం.
సో దానికి సంబంధించి అగైన్ మనకి ఫ్యామిలీకి సంబంధించి కావాలి. అగైన్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్తాను. ఇక్కడ వచ్చేసి హ్యాపీ ఫ్యామిలీ అని తీసుకొని వీడియోస్లోకి వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ మనకి చాలా వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ కొంచెం అబ్రాడ్లో ఉన్నట్టు అలా కాకుండా ఇండియన్ ఫ్యామిలీ కావాలి అనుకుంటే INDIA ఇండియా హ్యాపీ ఫ్యామిలీ, ఇదిగోండి ఇలా మనకి చాలా వచ్చాయి. సో దీంట్లోంచి మనకి ఏ క్లిప్ నచ్చితే దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళున్నారు ఇలాగా. సో మనకి ఏదైతే బెటర్గా అనిపిస్తుందో ఆ క్లిప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సంక్రాంతి కాబట్టి ఫెస్టివల్, ఇదిగోండి కైట్స్ ఎగరేస్తున్నారు, నేను ఈ క్లిప్ తీసుకున్నాను. ఇదిగోండి ఎటువంటి సౌండ్ యాడ్ చేయలేదు, జస్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అది వచ్చింది. దీంట్లో మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మన ఫ్యామిలీకి వాళ్ళకి పంపించుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ @ అని ఉంది, అంటే వాళ్ళ కంపెనీని కానీ అది మెన్షన్ చేశారు. సో మనం ఏం చేద్దామంటే దాన్ని చేంజ్ చేద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ నేమే పెడుతున్నాను. సో ఇలా వచ్చేసింది కదా. దీనికి మనం ఏం చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి సింపుల్గా. సో ఈ వాయిస్ మేకర్ సైట్లో మనం అయితే టెక్స్ట్ ఇవ్వాలనుకున్నామో ఆ టెక్స్ట్ని ఇక్కడ పెట్టేసి జస్ట్ మన ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆడియో అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఉంటుందో దాన్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి అప్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్లోడ్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్, వీడియో, ఆడియో అని ఉంటుంది. సో ఆడియో అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, ఆడియోని అప్లోడ్ చేసుకోవాలి. ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అంటే మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్ని జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలంతే. సో డ్రాప్ చేయగానే మనకి ఆడియో అనేది ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది. వన్స్ అది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఏ ఆడియో కావాలనుకుంటే దాన్ని ప్లే చేసి చూసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలంతే. సో డ్రాప్ చేసి మనం దీన్ని ఏ విధంగా నార్మల్గా ఎడిట్ చేసుకుంటామో అలా ఎడిట్ చేసుకొని ఇప్పుడు ప్లే మీద క్లిక్ చేసినట్టయితే నమస్కారం, మనందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ మకర సంక్రాంతి వచ్చేసింది. ఈ సంక్రాంతి పండుగలో మీ జీవితంలో ఆహ్లాదం, ఆనందం మరియు ఆశా కిరణాలు నిండాలని. సో చూసారు కదా, ఇలా చాలా అంటే చాలా ఈజీగా మనం ఎటువంటి పండుగ వచ్చినా లేకపోతే మన దగ్గర ఏమైనా ఆఫర్స్ ఉన్నా, ఏమైనా విషెస్ చెప్పాలనుకున్నా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాలనుకున్నా చాలా అంటే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికన్నా క్లయింట్స్కి సర్వీసెస్ ఇస్తున్నా కానీ వాళ్ళ కంపెనీ తరఫు నుంచి కూడా మీరు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో మీరు ఒకవేళ ఇలా క్లయింట్స్కి ఇచ్చే టైంలో ఏంటంటే ఇలా వాయిస్ ఓవర్కి మీరు ప్రైజింగ్ ఉంది కదా, అంటే వాయిస్ మేకర్లో మీరు అమౌంట్ పే చేసినట్టయితే కనుక స్టార్టర్ ఇవ్వండి. ఇక్కడ 2 lakh క్యారెక్టర్స్ అంటే చాలా అంటే చాలా చేయొచ్చు, ఇంకా డీసెంట్ ఆడియో వస్తుంది. సో ఇలాగా మనకు నచ్చిన వీడియోస్ని చేసుకొని మన ఛానల్లో కానీ లేకపోతే మన అయితే సోషల్ మీడియా యూస్ చేసిన వాటిలో అప్లోడ్ చేసుకొని మన ఫాలోవర్స్కి విషెస్ అనేవి పంపించవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా క్యాన్వా నుంచి ఏ టాపిక్ మీద నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, తప్పకుండా దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. ఏదైతే ఇప్పుడు నేను క్రియేట్ చేశానో ఈ విషెస్ సంబంధించి మకర సంక్రాంతి విషయం సంబంధించిన వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ నా తరపున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.